నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను రవిశంకర్ బిళ్ళ. ప్రజాప్రతినిధులు దేవాలయంలా భావించాల్సిన చట్టసభల్లో కొంతమంది ఎమ్మెల్యేల చిల్లర చేష్టాలను చూసి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రివర్యులు సభలో బూతులు మాట్లాడతారు. దాన్ని చూసి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతిపక్ష సభ్యులు ఈలలు వేసి గోల చేసి చిడతలు వాయించి రచ్చ చేస్తూ ఉంటారు. సభను సజావుగా జరగనివ్వకుండా చేసి మార్షల్స్ తో గెంటించుకునేదాకా తెచ్చుకుంటారు. అల్టిమేట్ గా అధికార ప్రతిపక్ష సభ్యులు విలువైన సభా సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేసి సభలో పైచేయి సాధించడమే పనిగా పెట్టుకున్న అధికార ప్రతిపక్ష సభ్యుల తీరుపైనే ఇవాల్టి ప్రైమ్ డిబేట్. ఇవాల్టి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. మరి కాసేపట్లో జ్యోతుల్ నెహ్రూ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతారు. ఆల్రెడీ నారాయణమూర్తి గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల్ని అసెంబ్లీ వేదికగా చర్చించి అధికార ప్రతిపక్ష సభ్యులు సహకరించి దానికి ఒక పరిష్కారం చూపించాల్సిన అసెంబ్లీలో ఈ మధ్య కాలంలో ఈ సెషన్లో మరీ దారుణంగానండి. ఎందుకంటే అధికార పక్ష సభ్యులు అలాగే ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా పై చేయి సాధించడమే పనిగా పెట్టుకున్నారు, ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేసి. సో ఇప్పుడు ఈ అసెంబ్లీ జరుగుతున్న తీరు మీకు ఏమనిపిస్తోంది చూస్తుంటే, శివశంకర్ గారు? నమస్కారం రవిశంకర్ గారు, చర్చలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారాలు. అసెంబ్లీలో జరిగే ఈ వ్యవహారం చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ అన్నది ఏంటంటే చాలా విధానపరమైన చట్టాలు చేసే ఒక పవిత్ర స్థలం అది. అలాగే అందులో జరిగే ప్రతి అంశం కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉంది. కానీ దీనికి భిన్నంగా ఈరోజు ఈ మధ్యన అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్షాలు, నేను ఒకరు తప్పు ఒకరిది రైట్ అని అంటలేదు, ఇరువురు కూడా ఇది ఒక బాక్సింగ్ రింగ్ ఫైట్ లాగా చూస్తున్నారు అసెంబ్లీని. అసెంబ్లీలో అరుచుకోవడం, ఒకరినొకరు అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడటం, డెరగేటరీ స్టేట్మెంట్స్ చేయడం, ఈ తీరు చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఇప్పుడు అసెంబ్లీ ఎలా రన్ చేయాలి అన్న దాని మీద రవిశంకర్ గారు లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్స్ ఉన్నాయి. అందులో రూల్ 320 క్లియర్ గా చెప్తుంది, ఎనీ మెంబర్ షుడ్ నాట్ మేక్ ఎనీ డెరగేటరీ స్టేట్మెంట్స్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ టు ది ట్యూన్ ఆఫ్ డిస్గ్రేడింగ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది రూల్ 320. అలాగే ఎథిక్స్ కమిటీని కన్స్టిట్యూట్ చేయమంటారు, రూల్ 285 to 295. ఎథిక్స్ అసలు ఎలా ఉండాలి, అసెంబ్లీ బిజినెస్ ఎలా ఉండాలి, అందులో సభ్యుల ప్రవర్తన తీరు ఎలా ఉండాలి, వీటన్నిటి కూడా రూల్స్ వెరీ క్లియర్గా ఉంది. అసెంబ్లీ చట్టం వెరీ క్లియర్గా ఉంది. నేను అనుకుంటాను ఏమిటంటే వీళ్ళెవరు చట్టాన్ని గౌరవించట్లేదు. చట్టాలు చేసే వ్యక్తుల చట్టాన్ని గౌరవించకపోతే ఎట్లా రవిశంకర్ గారు? వీళ్ళు చేసే చట్టాలు రాష్ట్రంలో అధికార యంత్రాంగం కానీ ప్రజలందరూ ఫాలో అవ్వాలి. వీరు అసెంబ్లీలో చట్టాలని గౌరవించారు, రూల్స్ని గౌరవించారు. ఎంత అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక్కొక్కరు కూడా అధికార పక్షం అంటే 2 ఆకులు ఎక్కువ, ప్రతిపక్షం యాగి. కేవలం విలువైన సమయాన్ని ఏ రకంగా వృధా చేయాలి, విలువైన చర్చని ఎలా పక్కతో పట్టించాలి అన్న ఆలోచనే తప్ప ప్రజలకి మనం సమాధానం చెప్తున్నాం ఈ అసెంబ్లీ ద్వారా, ప్రజలకు మనం జవాబుదారీ అన్న విషయం ఇరు పక్షాలు మర్చిపోతున్నాయి రవిశంకర్ గారు. ఒక రకంగా బాధ వేస్తుంది. నేనైతే గతంలో అనేక సంవత్సరాలుగా అసెంబ్లీ అఫైర్స్ని లైవ్ చూసేవాడిని. నేను ఈ గత 2 సంవత్సరాలు చూడడం మానేశాను. ఎందుకంటే అందులో చూసేది ఏం లేదు, బూతులు నేర్చుకోవాలంటే చూడాలా, ఒకళ్ళని అరుచుకోవడం అంటే. ఇప్పుడు అసెంబ్లీలోనే మీరు ఇలా ఉంటే రేపు జిల్లా పరిషత్ సమావేశాల్లో ఎలా ఉంటారు, మండల సమావేశాల్లో ఎలా ఉంటారు, వాళ్ళకి మీరు ఏ రకమైనటువంటి దిశానిర్దేశం ఇస్తున్నారు? సాక్షాత్తు ఈరోజు ఒక మంత్రి అయితే చాలా దారుణమైన వర్డింగ్, ఆ వర్డ్ మనోడితో కూడా చెప్పలేనటువంటి వర్డ్ యూజ్ చేయడం. రెండవది, అటువంటి పదాలు యూజ్ చేసేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కనీసం ఆయన అలర్ట్ చేయడం పోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, ఇంక్లూడింగ్ అందరు కూడా. దీన్ని ప్రతిపక్ష నాయకులు గొడవ చేసి ఈ కాగితాలు చింపడం, ఇసరడం,
ఇదంతా ఈ వ్యవహార శైలి ఎలా ఉంది అని అంటే ఒక టైం పాస్కి అక్కడ వస్తున్నారా, సీరియస్నెస్ లేదు అడ్మినిస్ట్రేషన్ సీరియస్ లేదు. ప్రతిపక్షం ఏ పాత్ర పోషించాలో ప్రతిపక్ష నాయకుడికి ఇది లేదు. అధికార పక్షం ఏ రకంగా ఉండాలో, ఏ తీరుగా ఉండాలో అధికార పక్షంకి తెలియదు. వెరసి అసెంబ్లీ వ్యవహారం అన్నది ఒక మాకరీ అయిపోతుంది రవిశంకర్ గారు. ఇది చాలా బాధాకరం, ఇది తీవ్ర గర్హనీయం. ఇటువంటి వాళ్ళని ఎన్నుకొని పంపించామని ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటెలెక్చువల్ కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ అందరూ కూడా ఈ వ్యవహారాలు చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏంటి ఎటు వెళ్తుంది ఈ అసెంబ్లీ, దీనికి కారణాలు ఏమిటి, ఇప్పటికైనా శోధించాలి. క్లియర్ గా ఉంది చట్టం, అసెంబ్లీ చట్టం రూల్స్ క్లియర్ గా ఉన్నాయి. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ ఎన్నికైన ఎమ్మెల్యేలకి ఈ వర్కింగ్ క్లాసెస్ ఏవైనా కండక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అసలు స్పీకర్ గారు దీన్ని రెగ్యులేట్ చేయవలసింది. స్పీకర్ గారే దీన్ని కొన్ని సందర్భాల్లో అతిక్రమించడం కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అంటే కాపాడవలసిన వాడు కూడా ఒక పద్ధతిగా ఉండాలి. గతంలో అనేక మంది స్పీకర్లు మనం చూసాం. పార్లమెంట్ లో సోమనాథ్ చటర్జీ ఆయన ఎంత అద్భుతంగా కంట్రోల్ చేసేవారు అంటే అసెంబ్లీ వ్యవహారాలు. మన రాష్ట్రంలో కూడా జి నారాయణరావు అనే స్పీకరు ఆయన కానీ, లేదు అంటే అంతకుముందు అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ, కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి అసెంబ్లీ స్టాండర్డ్స్. అవన్నీ కూడా చూసుకొని ప్రతి ఒక్క సభ్యుడికి బాధ్యత ఉంటుంది. అసెంబ్లీ డిగ్నిటీని కాపాడాలి, ఏ రకమైనటువంటి భాష వాడాలి, అసెంబ్లీ బిజినెస్ ఏంటి, ప్రతిదీ చట్టరూపంలో ఉంది. అది చదువుకొని రావాలండి. ఎవరు నాకు అనుమానం ఏంటంటే ఎవరు అసెంబ్లీ రూల్స్ చట్టం చదివినట్లేరు, వీళ్ళకి అసలు ఏం తెలిసినట్లేదు. వీళ్ళు చట్టాలు చేస్తారు, ఆ చట్టాలు మనందరం కూడా అమలు చేయాలి, గౌరవించాలి. వీళ్ళకి మాత్రం చట్టాల మీద గౌరవం ఉండదు. ఇది బాధాకరమైన తీరండి. రైట్, శివశంకర్ గారు మీరు చెప్పినట్టుగా చట్టాలు చేసే నాయకులు, చట్టసభల్లో ఉన్న నాయకులు ఆ చట్టాలని గౌరవించడం లేదు అని చెప్పి సాధారణంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఏం చెప్తారంటే రికార్డుల్లోంచి తీసేసామని చెప్పి. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఖచ్చితంగా ట్రోల్ అవుతుంది. నిన్న ఒక మంత్రి గారు, ఓకే పేరు చెప్పేస్తా, నారాయణ స్వామి గారు, డిప్యూటీ సీఎం, ఆయన మాట్లాడిన మాట తర్వాత ఆయన ఏమంటారు, నేను నారా లోకేష్ను ఉద్దేశించి మాట్లాడలేదు అని చెప్తున్నారు. కానీ మరి సభలో ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే దాని మీద అయితే దాని గురించి అయితే ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టుగా అయితే లేదు. రికార్డులో నుంచి తీసేస్తే సరిపోతుందా? రూల్ నెంబర్ 320 గురించి చెప్పారు కాబట్టి ఒకవేళ చట్టసభల్లో దాన్ని అతిక్రమించి ఎవరైనా సభ్యులు ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? అంటే మీకు రూల్స్ బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాయి ప్రశ్న. అంటే ఇక్కడ అది క్రమ పద్ధతిలో పెట్టవలసింది స్పీకర్ అండి. అబ్నార్మల్ పవర్స్ ఉంటాయి స్పీకర్. సో సస్పెన్షన్ కానీ, లేదు అంటే వీళ్ళని ఎలా రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, ప్రతిదీ కూడా రూల్స్ లో ఉంది స్పీకర్ కి. స్పీకర్ తన రెసిడ్యూరీ పవర్స్ ఉన్నాయి, డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, పనిషింగ్ పవర్స్ ఉన్నాయి. లేదంటే సభ సజావుగా సాగాలి అని అంటే సభకి భంగం కలిగిస్తున్నారు అని స్పీకర్ ఫీల్ అయినప్పుడు సస్పెండ్ చేయాలి. అంతేగాని మన పని సులువు అవడానికి సస్పెండ్ చేయడం కాదు. అలాగే ప్రతిపక్షం వారు కూడా ఏంటంటే అసలు ఆ సభలో చట్టాల గురించి డిస్కస్ చేయాలి. ఏదైనా చట్టాలు రూల్స్ కరెక్ట్ గా అమలు కాకపోతే దాన్ని క్వశ్చన్ చేయాలి. దానికే పాయింట్ ఆఫ్ ఆర్డర్, క్వశ్చన్ అవర్స్, ఇవన్నీ కూడా ఒక బిజినెస్ రూల్స్ అనేది, ఒక అసెంబ్లీ బిజినెస్ అనేది డిఫైన్ చేయబడింది. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఆర్టికల్ 208 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా డిమార్కేట్ చేసింది లెజిస్లేటివ్ అసెంబ్లీ తాలూకా రోల్ ఏమిటి, వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా. అసలు ఇవన్నీ తెలిసే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారా? నేనైతే అనుకోవడం వీళ్ళకి ఎవరికి చాలా మందికి నాలెడ్జ్ లేక అక్కడ మెప్పు పొందడానికి, సీఎం గారికో లేదంటే వాళ్ళ నాయకులకో మెప్పు పొందడానికో పోటీ పడి అన్పార్లమెంటరీ వర్డింగ్ యూజ్ చేయడం కానీ, లేదు అంటే అన్వాంటెడ్ బిహేవియర్ చట్టసభల్లో చేయడం కానీ వీళ్ళు చేస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను రవిశంకర్ గారు. అంతే తప్ప ఏ ఇష్యూ మీద కూడా నిన్న సీఎం గారు స్టేట్మెంటే చూడండి. పోలవరం గురించి స్టేట్మెంట్ ఇస్తూ పోలవరం గురించి అనేక విషయాలు ఆయన క్లారిటీ ఇవ్వాల. ఆయన ఇచ్చిన క్లారిటీ అంతా ఏమిటంటే 2023కి మీరు ఒక అసెంబ్లీని అడ్రస్ చేస్తున్నారు, అసెంబ్లీకి చెప్తున్నారు, ఆన్ బిహాఫ్ అసెంబ్లీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారు. 2023లో కంప్లీట్ చేస్తాం, నాన్న ప్రారంభించారు, నేను ఫినిష్ చేస్తాను, నాన్న విగ్రహం పెడతాను, ఇదే చెప్తున్నారు. కానీ ఆర్ఆర్ ప్యాకేజీ మోర్ దాన్ 50% ఏమవుతుంది?
కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా, లేదు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ ఆర్ నాట్. అసలు ఈ విషయాలన్నీ కూడా వాటికి సంబంధించింది ఏది చెప్పకుండా 23నే మేము ఫినిష్ చేసేస్తాము అనేది ఆల్రెడీ మీరు ఒకసారి చెప్పారు 22 కల్లా కంప్లీట్ చేస్తామని. అంటే ఒక అసెంబ్లీని మీద స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆచితూచి గతంలో ఇచ్చేవారు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ. నేను ఏదైనా ప్రతిపక్ష సభ్యులు ఒక విషయం గురించి లేవనెత్తితే సంబంధిత ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పేవారు, రేపు దీని మీద నేను ప్రకటన చేస్తాను అనేవారు. రాష్ట్రం అంతా ఎదురు చూసేది సీఎం ఏం ప్రకటన చేస్తారు అని చెప్పేసి. ఆ ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ ఆ స్టాండర్డ్ కానీ ఆ వాల్యూస్ కానీ పూర్తిగా పోయాయండి ఈ అసెంబ్లీలో. చాలా దారుణం, బాధాకరం అండి. రైట్ సార్. జ్యోతుల నెహ్రూ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ సీనియర్ నాయకులు అలాగే మాజీ శాసనసభ్యులు. నెహ్రూ గారు నమస్తే అండి. నిరసనలు తెలపడానికి నమస్తే సార్. నిరసనలు తెలపడానికి చాలా పద్ధతులు ఉంటాయి. రోడ్డు మీద అయితే ఒక రకంగా నిరసన తెలుపుతారు, అదే చట్టసభలో అయితే మరో రకంగా నిరసన తెలుపుతారు. మీరు చాలా కాలం పాటు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ మధ్య కాలంలో జరుగుతున్న అసెంబ్లీ జరుగుతున్న తీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ముందుగా శివశంకర్ గారికి అలాగే మా సోదరుడు నారాయణమూర్తి గారికి మీకు 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నమస్తే. ముఖ్యంగా అసెంబ్లీ అన్నది శివశంకర్ గారు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఆ రూల్స్ ఫ్రేమ్ చేయడం, ఈ విధానం ఇన్నిటి మీద కూడా పూర్తి అవగాహన అన్నది శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టేటప్పటికే అతనికి అవగాహన కలిగి ఉండాలి. కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా కలగలేనప్పుడు దాన్ని నేర్చుకోవడం, అవగాహన కల్పించుకోవడం అన్నది అవసరం అన్నదాన్ని ముందు శాసనసభ్యుడు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే జనరల్ గా శాసనసభలో రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కాకుండా సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఈ రూల్స్ తో పాటు ఆ సాంప్రదాయాలను కూడా అన్వయించుకుంటూ శాసనసభనే మనం నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎవరైతే శాసనసభలో ప్రధానంగా ప్రతిపక్షం అన్నది ఎప్పుడు కూడా కొద్దిగా అగ్రెసివ్ గా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి ఎన్నో సమస్యలు ప్రజల ద్వారా వస్తాయి. ఆ సమస్యలు శాసనసభలో చర్చించాలనేటటువంటి ఒక తపనతోటి వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ నిష్పక్షపాతంగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఆ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ మహాశయ ఏం చేయాలంటే నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాకుండా వాళ్ళ రిస్క్ లోకి ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా ఆయన కోడ్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్పీకర్ గారు న్యాయపరంగా మాకు కావాల్సినటువంటి టైంను మాకు ఇచ్చి మేము ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అంశాలని మాకు కల్పిస్తాడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని ప్రధానంగా అసలు స్పీకర్ అనేటటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందాక చెప్పారు కాళేశ్వరరావు గారి గురించి కానీ నారాయణమూర్తి గారి గురించి కానీ. నారాయణమూర్తి గారు అంటే 83 తెలుగుదేశం పార్టీలో కొత్తగా పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి స్పీకర్ గా వచ్చినటువంటి మనిషి. ఆయన సీట్లో కూర్చొని ఆయన రూల్ చేస్తుంటే సీనియర్ శాసనసభ్యులు కూడా ఆయన్ని చెప్పిన దాన్ని ఓకే చేసి ఆయన్ని ఒప్పించి వాళ్ళు చర్చకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు నేను 94లో అసెంబ్లీలో అడుగుపెట్టాను. 94 అసెంబ్లీ దగ్గరకు వచ్చిన అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఎత్తుకునేటటువంటి సబ్జెక్ట్స్ కానీ చూస్తే మేము పాఠాలు నేర్చుకోవాలి. కొత్తగా వచ్చాం ఎమ్మెల్యేలుగా, ఎక్కడ ఏ నిమిషం కానీ మిస్ అయిపోతామేమో అనేటటువంటి పరిస్థితుల్లో ఉండేది. ఆ రోజు గోడెప్పిడి వెంకటేశ్వరరావు కానీ అలాగే విఠల్ రెడ్డి గారు కానీ రాజేశ్వరరావు గారు కానీ విద్యాధర్ రావు గారు కానీ అక్కడ
ఈ రకంగా వాళ్ళందరూ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండో కల్చర్ ఏంటంటే అసెంబ్లీలో ఏ సబ్జెక్టు మీద ఎంత పటిష్టంగా మీద మాట్లాడుకున్నా, పోరాటం చేసినా బయటకు వెళ్ళి లాంజలోకి వెళ్తులోకి అందరూ కూడా కలిసి మాట్లాడుకుని యోగక్షేమాలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. ఇవాళ ఇది దురదృష్టకర పరిస్థితులు ఇవాళ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి మనం. ఎందుకంటే వీళ్ళ పర్సనల్ విధానానికి పోతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి చిన్న ఉదాహరణ, నిన్న శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక స్టేట్మెంట్ పోలవరం మీద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఇచ్చేటప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఈ పోలవరం అనేది అడ్డగోలుగా నాశనం అయిపోయింది, దీనికి కారణం చంద్రబాబు నాయుడు అనేటువంటి దాన్ని ప్రజలకు ఒప్పించడానికి ఒక తప్పుడు సమాచారాన్ని ఆయన అందించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, ప్రజలు అందరూ ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రిగా, సభానాయకుడైన, సభలో అందరికీ నాయకుడే, 175 మంది శాసనసభ్యులకి కూడా ఆయన సభానాయకుడు. ఆయన కూడా మా నాయకుడు మాట్లాడుతున్నాడు, ఆ మాట నుంచి ఏ విధమైనటువంటి ఇది వస్తుందో, మనం ఎక్కడ మిస్ అవుతామో అనేటటువంటి పరిస్థితుల్లో మరి గత ముఖ్యమంత్రిలో ఉండాలి. అది ఎన్టీ రామారావు మాట్లాడినా, విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడినా, కిరణ్ కుమార్ రెడ్డి, ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, మరి రోసయ్య గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం మాట్లాడతారు వీళ్ళు, స్టేట్మెంట్ దీనివల్ల ఏమొస్తుందని చెప్పేసి ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండేది. దురదృష్టం ఇవాళ ఏమైంది, ఆయన ఒక పార్టీ మీద బురద చల్లడానికి, ఒక పార్టీ నాయకుడి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయడమే చేశాడు తప్పించి అసలు ఉన్నటువంటి యథాస్థిత పరిస్థితులు ఏమైనా చెప్పగలిగారా అంటే నిన్న పోలవరం ప్రాజెక్టు గురించి సరే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు అన్నదానికి చాలా వెనక్కి పోవాల్సి వస్తుంది. 1941 దాకా పోవాల్సి వస్తుంది మనం ఈ పోలవరం ప్రాజెక్ట్ అన్న దాని గురించి మాట్లాడుకోవాలనుకుంటే. అది మీరు టైం ఇవ్వలేరు నాకు. కాబట్టి ఇక్కడ మీకు ఒకటే సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు అన్నదానికి ఆలోచన చేసింది, ఆజ్యం పోసింది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం. 1941లో ఎవరైతే కాటన్ మహాశయుడు ఉన్నాడో, ఉభయ గోదావరి జిల్లాలు ఇవాళ అన్నం తింటున్నాయంటే ఆ మహనీయుడు చేసినటువంటి కార్యక్రమం. ఆ కాటన్ మహాశయుడు ఆ రోజు నిలబెట్టారు రవిశంకర్ గారు ఒక్కసారి. అది కూడా ఆ రోజు వాళ్ళు పెట్టింది ఏంటంటే రాంపాస్ సాగర్ అని చెప్పి, ఇటు తడ దగ్గర నుంచి అటు ఇచ్చాపురం వరకు కూడా భద్రాచలంలో ఉన్నటువంటి రాముడు పాదాలు నీళ్లు తాగుతాయి కాబట్టి రాంపాస్ సాగర్ అని చెప్పేసి పేరు పెట్టి ఆ రోజు ఒక ప్రాజెక్టును తయారు చేసినటువంటి పరిస్థితి. దాన్ని దురదృష్టం కొద్ది ఆ రోజు వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత మనం స్వతంత్రం వచ్చింది, మనం చేయలేకపోయాం. చాలా మంది ముఖ్యమంత్రులు మారారు. దీని మీద ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాల్లో కూడా చివరికి ఎట్టకాలకి ధైర్యం చేసి ఆనాడు అంజయ్ గారు దీనికి శ్రీకారం చుట్టాడు. ఆ రోజు ఆ ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేసి ఒక అడుగు ముందుకేశాడు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని అంత సీరియస్ గా తీసుకోక మళ్ళీ ఉద్యమాల పాటు పట్టే ప్రయత్నాలు చేయడమే జరిగింది. ఇక్కడ అంత పోరాటంతో తెచ్చుకున్నటువంటి దీన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రాజెక్టుని తీసుకొచ్చే ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం, మళ్ళీ ఆయన శంకుస్థాపన చేయడం. ఒకే రాజకీయ పార్టీలో శాంక్షన్లు 2 సార్లు శాంక్షన్లు ఇచ్చుకుని 2 సార్లు శంకుస్థాపన చేసుకుని, సరే ఎవరి ఇది కోసం వాళ్ళు చేసుకుంటారు. చేసుకుని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు సార్, దాన్ని కాలువల దవడ మొదలు పెట్టాడు ఆయన. ఏదైనా సరే ప్రాజెక్ట్ అన్నది ఒక 5 ఫేజ్ మేనర్ లో ప్రాజెక్ట్ నడవాలి. 5 ఫేజ్ మేనర్లు ఏంటంటే ఫస్ట్ అడ్వాన్స్. రైట్ సార్.
అడ్వర్క్ చేసేటప్పుడు ఆ అడ్వర్క్ Right. నిర్వాసితులకు అందరికీ కూడా రైట్ నెహ్రూ గారు, Complete గా- అసెంబ్లీ జరుగుతున్న తీరు మీద మనం ప్రత్యేకంగా ఫోకస్ చేద్దాం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి ఏడాది కూడా అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారు చెప్పింది ఏంటి? నెక్స్ట్ ఇయర్ 15 లో ఏం చెప్పారు? 15 లో 16 కంప్లీట్ అయిపోతుంది అన్నారు, 16 లో 17 అన్నారు, 17 లో 19 అన్నారు. మీకు కంప్లీట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ కి వెళ్తామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సార్ ఎందుకు చట్టసభల్లో అబద్ధాలు ఎందుకు చెప్తారు సార్? చట్టసభల్లో అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీని ఎత్తడానికో లేదా ఇంకొక పార్టీకి దించడానికో నేను మాట్లాడటంలే. ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అతి కీలకమైనటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత నిన్న జరిగినటువంటి అంశాన్నే మనం ఎత్తుకుని మాట్లాడుకుంటూ ఆగుతూ దాన్నే వంక చూపెట్టుకుంటూ నేను కూడా అదే పాటలో నడుస్తానంటే నడవమనండి కాదన్నాను నేను. కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రయత్నం చేసింది. తను హయాంలోనే అడ్వర్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. 71% ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి మొదలెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పదవి పూర్తయ్యే వరకు కూడా 71% ప్రాజెక్టును మనం పూర్తి చేసుకున్నాం. ఈ మూడేళ్లలో ఎంత జరిగిందండి? ఈ మూడేళ్లలో ఎంత జరిగింది? నేను ఒప్పుకుంటాను. ఈ మూడేళ్ల సంవత్సరం కూడా ఈ సంవత్సరం వినండి సార్, ఈ సంవత్సరం మేము దీన్ని పూర్తి చేస్తాం, నీరిస్తాం అని 2-3 డెడ్ లైన్స్ పెట్టినటువంటి పరిస్థితులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మనకి కావలసినంత రాకపోవడం వల్ల కానీ ఇక్కడ కొంత సెట్ బ్యాక్స్ జరిగాయి. ఆ సెట్ బ్యాక్స్ వల్ల అనుకున్న టైంలో మనం ప్రాజెక్టును పూర్తి చేసుకోలేకపోయాం. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, అతి కీలకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని మాత్రం నేను చెప్పగలను. స్పిల్వే కానీ, హెడ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడం కానీ, అలాగే లెఫ్ట్ కెనాల్ ఇవాళ రైట్ కెనాల్ త్రూ చేయడం కానీ, లెఫ్ట్ కెనాల్ త్రూ చేయడం కానీ, లెఫ్ట్ కెనాల్ కూడా 2-3 అంశాలు ఇవాళ తుని దాటి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. లెఫ్ట్ కెనాల్ కూడా మనం చేసుకోవడం జరిగింది. సారీ, ఇక్కడ నేను అనేది ఏంటంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పోలవరం గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు మాత్రం చాలా బాధాకరమైనటువంటి తీరు. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే వారు మాట్లాడుతూ వారు ప్రోగ్రెస్ ఏంటి అన్నది చెప్పాలి ముందు. అసలు ఏదైనా ఆయనకి విశాల హృదయం ఉన్నట్టయితే రాజశేఖర రెడ్డి గారి టైం దగ్గర నుంచో, అంజీ గారి టైం దగ్గర నుంచో ఎక్కడి నుంచి వచ్చామో ఇలా చేసుకుంటూ వచ్చాం. దీన్ని మా టైంలోకి చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చేసారు, మా టైంలోకి మేము ఈ రకంగా చేసాం. 3 డెడ్ లైన్స్ ఇచ్చాం. మేము 3 డెడ్ లైన్స్ లోనే కూడా క్లియర్ చేయలేకపోయాం. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి కూడా ₹1 సహకారం అందటం లేదు మనకి. దాని మీద మనం అందరూ సమైక్యంగా పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. శాసనసభ్యులందరినీ కూడా సమైక్యపరుచుకుని ఆయన పోరాటానికి సిద్ధం చేయాలి. ఎందుకంటే ఇవాళ పోలవరం అన్నది అతి కీలకమైంది మన రాష్ట్రానికి. అటువంటి బహుళాత్మక సాధక ప్రాజెక్టు దాన్ని సాధించడం కోసం వీళ్ళ రాజకీయ పాపం గడుపుకోవడానికి, కాలక్షేపం చేయడానికి వ్యవహారం చేస్తున్నారని తప్పించి ఎక్కడా కూడా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయలేదు అన్నది 100% ముఖ్యమంత్రి గారి వ్యవహారం పైన. రవిశంకర్ గారు ఇక్కడ ఏంటంటే ఆయన మాట్లాడింది ఒక్కసారి చూడండి మీరు. ఆయన మాట్లాడింది ఏమైనా నేను చెప్పిన అంశాలు నేర్చుకున్నాడండి? ఎక్కడి దాకా ఇవాళ అయ్యిందో, పని అయ్యిందో చెప్పగలిగారా? ఏం చేయబోతామో చెప్పగలిగారా? న్యాయం చేయగలిగారు. 3 సంవత్సరాలు అరే మేము ఫెయిల్ అయ్యామండి, కాసేపు అనుకున్నాం, మమ్మల్ని అందుకే కదా ఫెయిల్ అయ్యామని కూర్చోబెట్టారనుకుందాం పక్కన. మరి పాస్ అయ్యి వచ్చారు కదా, 151 సీట్లు తెచ్చుకుని ప్రజాబలంలో పొందినటువంటి ఈ ప్రభుత్వం కనీసం నిర్వాసితులకు ఏమైనా వీళ్ళు వచ్చిన తర్వాత నిర్వాసితులకి ఈ కార్యక్రమాలు చేసాం, రేపు మళ్ళీ ఈ రకంగా చేయబోతున్నాం, తద్వారా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇవాళ ఆయన ఎంతసేపు చెప్పినా నేను 155 అడుగులు ఎత్తికి ప్రాజెక్టు నిర్మాణం చేసి తీరుతానన్నాడు. ఓకే, చేస్తారు ఖచ్చితంగా. కానీ
అక్కడ 157 పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన తర్వాత నీటి సామర్థ్యాన్ని 194 టీఎంసీలు అక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రైట్ నేరు గారు టాపిక్ వచ్చేద్దాం మనం. 29,000 కోట్ల రూపాయలు కావాలి వాళ్ళ నిర్వాసితులకి. రైట్ అండి రైట్. దాని మీద ఏం చేశారో చెప్పలేదు. అది అడుగుదామండి, అది కూడా అడుగుదాం. చంద్రబాబు నాయుడు ఈ చర్చలో ఆ ప్రస్తావన పోలవరం ప్రస్తావన వచ్చింది కాబట్టి అది కూడా వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు చెప్తారు. దాన్ని కూడా అడుగుదాం సార్. ఇంకో ప్రశ్న సార్, నేరు గారు ప్రతిపక్ష సభ్యులు చాలా అగ్రెసివ్ గా రైట్ అండి, అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు చాలా అగ్రెసివ్ గా ఉంటారు, ఉండాలి అని మీరు చెప్తున్నారు కదా. ప్రతిపక్ష సభ్యులు చాలా అగ్రెసివ్ గా ఉంటారు, ఉండాలి అని కూడా మీరు చెప్తున్నారు కదా. ఓకే, ఎందుకంటే ప్రజా సమస్యలు ప్రజల తరపున ప్రతిపక్షానికి అడిగే రైట్ ఉంటుంది కాబట్టి అడగొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా నిన్న ఈలలు వేశారు, గోల చేశారు, ఇవాళ చిడతలు వాయించారు. ఓకే, అది రోడ్డు మీద అయితే చెల్లుతుందేమో కానీ చాలా దేవాలయంలో భావించాల్సిన, ఇలాంటి వాళ్ళందరూ దేవాలయంగా భావించాల్సిన అసెంబ్లీలో ఇలా చేయవచ్చా? మీ సభ్యుల తీరు మీద మీ కామెంట్ ఏంటి నేరు గారు? ఒకటి, నిజంగా శాసనసభ్యులుగా వాళ్ళు చేసినటువంటి దానికి నేను కూడా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా రాజకీయ నాయకుడిగా బాధపడుతున్నాను. కానీ ఆ పరిస్థితులకు దారి తీసింది ఎవరు? దారి తీయించింది ఎవరు? అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి స్పీకర్ మహాశయ. ఆయన వీళ్ళు అడిగిన దానికి సబ్జెక్టు ఇప్పుడు ఏమీ లేదు సార్. ఏదో కల్తీ సారా వల్ల 27 మంది 28 మంది చనిపోయారు జంగారెడ్డిగూడలో ఉన్న అంశం మీద మాట్లాడాలి అన్నప్పుడు స్పీకర్ గారు ఏం చెప్పాలి? నీకు అవకాశం ఇస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తున్నారు, ఆయన ముందు ఇదొస్తున్నాడు కాబట్టి సభానాయకుడిగా ఆయన ముందు మాట్లాడిద్దాం. ఆయన అడిగిన తర్వాత అది క్లియర్ అయిన తర్వాత స్టేట్మెంట్ మీకు నేను అవకాశం ఇస్తానని కానీ స్పీకర్ పెద్ద మనసు చేసుకుని ప్రతిపక్షానికి చెప్పినట్టయితే ఈ కాగితాలు ఎగరేరు, చిరతలు వాయించరు. చిరతలు ఎందుకు వాయించారు సార్? నిన్న వాళ్ళందరూ భజన చేయడమే తప్పించి మంత్రులు దేని మీద మాట్లాడగలిగారా? ఒక శాసనసభ్యుడు కానీ ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి గారిని పొగడడం వరకే అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జంగారెడ్డిగూడలో మీకు చాలా ఇదిగా 27 మంది చనిపోయారు. మీరన్నట్టు మామూలుగానే చనిపోయారా, సహజ మరణాలా, లేదా ఆ మరణాల్లో కల్తీ సారా వాళ్ళు చనిపోయారా అన్నదాన్ని తెలుగుదేశం పార్టీ ఏం కోరుతుంది సార్? ఉరేసామని చెప్పడం లేదే, మీరు చేసే చెప్పడం లేదే. న్యాయ విచారణ జరిపించండి. ఇంతమంది ఒకేసారి ఒక టైం బౌండ్ లో ఒకే రకమైనటువంటి విధానంలో వాంతులు విరోచనాలు ఇవన్నీ చేసుకుని వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళకి న్యాయ విచారణ జరిపించండి. దీని మీద చర్చిద్దాం. ఈ సారా పాలసీ కూడా సక్రమంగా లేదు. ప్రజలు చాలా నష్టపోతున్నారు, ఇబ్బంది పాలవుతున్నారు, ఆరోగ్యాలు పాటు చేసుకుంటున్నారు. సారా పాలసీ మీద కూడా మనం చర్చించాలి అని చెప్పితే మరి చర్చకు అవకాశం ఇవ్వనటువంటి స్పీకర్ గారిని ఏమనాలో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు. మామూలుగా అంటే మేము ఒరే అంటే ఒరే అనుకునే వాళ్ళమే కానీ ఇప్పుడు ఆ మీరంతా కలిసి పనిచేసిన వాళ్ళే కదా సార్ తెలుగుదేశం పార్టీ స్థానంలో ఉన్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా గౌరవించాలి. అయితే స్పీకర్ గారి యొక్క వ్యవహార శైలే ఈనాడు సభ ఈ రకంగా నడవడానికి కానీ ఈ సభ యొక్క మర్యాదలు పోవడానికి కానీ ఖచ్చితంగా నన్ను ఉరేసినా పర్వాలేదు కానీ శాసనసభకు మర్యాద పోవడం అన్నదానికి స్పీకర్ గారి యొక్క వ్యవహార శైలి కారణం అని చెప్పేసి చెప్పక తప్పదు నిర్మమటంగా. నెహ్రూ గారు, ఇప్పుడు సాధారణంగా మనం చూస్తాం కదా అధికార పార్టీకే స్పీకర్లు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఆయన కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాతే కదా స్పీకర్ గా అయింది. అలాంటి తరతమ భేదాలు చూపించకూడదు స్పీకర్లు అన్నవాళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్నారు కాబట్టి. కానీ గతంలో కోడెల శివప్రసాదరావు గారు ఏం చేశారు, ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఒక్కసారి సార్ రవిశంకర్ గారు నేను చెప్పింది చాలా కరెక్ట్. కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్. ఆ రోజు మేము ఏదైనా డిమాండ్ పెట్టి చర్చిస్తానంటే మాకు అవకాశం ఇవ్వకపోతే ఈ రకమైనటువంటి అల్లరి మేము చేసినప్పుడు సభను నిరోధించినప్పుడు వెంటనే ఆయన దాన్ని సభను వాయిదా వేసి
మమ్మల్ని పిలిచేవారు. ఉమ్, అలాగే అక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ని పిలిచేవాళ్ళు, వాళ్ళందరూ కూర్చోబెట్టేవాళ్ళు, చీఫ్ని పిలిచేవాళ్ళు, మమ్మల్ని వాళ్ళని చర్చకు పిలిచి దాని మీద ప్రయత్నం చేసేవాడు ఆయన. నేను ప్రత్యక్షంగా నేనే వెళ్ళేవాడిని అవునండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎస్ సార్. ఆ రోజు నేనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఆ చర్చల్లో పాల్గొనేటటువంటి పరిస్థితులు శ్రీకాంత్ రెడ్డి నేను వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ మాట్లాడి వచ్చేవాళ్ళం. మళ్ళీ సభ నడవడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితులు కల్పించేవాళ్ళం. మళ్ళీ రకరకాల వాళ్ళు ఏదో అక్కడి నుంచి ప్రవోక్ చేయడం, ఆ ప్రవోక్ చేయడం వల్ల మేము మళ్ళీ వెళ్ళలోకి వెళ్ళడం, ఈ రకమైనటువంటి సందర్భాలు జరిగాయి అక్కడ. కాదని నేను కానైతే అదే మేము చేస్తామంటే ఎలా సార్? మేము మేలైనటువంటి విధానంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం. ఈ శాసనసభకు ఇంకొకటి కూడా పర్టికులర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డే ఆయన మాట్లాడినటువంటి శాసనసభలో మాట్లాడినటువంటి పరిస్థితులు ఏంటంటే, మీకులాగా సభను నడపడం, తారతమ్య భేదాలు లేకుండా అందరినీ ఒకే సమదృష్టితో చూస్తూ సభను నడిపే విధంగానే మేము వెళ్తాం అని చెప్పి ఆయన నొక్కి ఒక్కాడించి మరీ చెప్పినటువంటి పరిస్థితి. అదేమైపోయింది వాళ్ళ ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ప్రసాద్ చేశాడు, అందుకు నేను చేస్తానంటాడా సీతారాం గారు? అదే అండి, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామన్నా కరెక్ట్ కాదు. రైట్ అండి, రైట్, కరెక్ట్ కాదు కదా. మనం ఇప్పుడు ఒకటి సార్ ఏంటంటే అంతా కూడా ప్రశ్న చాలా ఎక్కువ వచ్చారు. కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు అదే రకంగా వ్యవహరిస్తున్నారు, అక్కడ చూస్తూ కూర్చుంటున్నారు. ఏంటంటే మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రావాలి, వాళ్ళు మరొకసారి కూడా రావాలి, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి. వాళ్ళు వయసు కానీ సర్వీస్ కానీ దాన్ని కాదన్నాం. వైసీపీ వర్షన్ కూడా తీసుకుందాం. వైసీపీ వర్షన్ కూడా తీసుకుందాం. సభగా నడిపించగలిగేటటువంటి పరిస్థితులకి ఇక్కడ ఖచ్చితంగా ప్రధానమైనటువంటి సభ నడవాలనుకుంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైనా, లేదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా అతనే సభాపతి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి సభ నడవడానికి. చీఫ్ విప్ గారు ఉన్నారు, విప్పులు ఉన్నారు, వీళ్ళందరూ దేనికి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇది చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికే కాదు, అవసరం అనుకుంటే ఈతలు పెంచి కూడా వచ్చి చీఫ్ విప్ మంత్రి గారు, లెజిస్లేటివ్ మంత్రి గారిని రమ్మని నేను, చీఫ్ విప్ గారు కానీ విప్పులు కానీ వచ్చి మాట్లాడుకుని వీళ్ళందరినీ కూడా ఒక నమ్మకంలోకి తీసుకుని, నమ్మకం కలిగించుకుని సభను నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా అధికార పక్షానికి ఉంటుంది. దాన్ని ఆచరించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష సభ్యులకు, ఆ డిమాండ్స్ ని వచ్చేలా చేసుకునేటటువంటి బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ రకంగా చేసుకోవాలి తప్పించి నిన్న నువ్వు చేసావు కాబట్టి నేను ఇవాళ చేస్తాను అంటే ఇది ఎక్కడికి పోతుందో తెలియనటువంటి దురదృష్టకర పరిస్థితి. 23 ఉన్నటువంటి శాసనసభ్యుల్ని శాసనసభలో ఉండకుండా భరించలేనటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో రోజు ఏదో ఒక వంకెట్టి వాళ్ళని సస్పెండ్ చేస్తూ పోతున్నారంటే ఇది శాసనసభ అనుకోవాలా? అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అన్నదాన్ని మరి నాకు తెలిసింది కానీ పెద్దలు చెప్పేవారు, ప్రతిపక్షాన్ని అవసరం అనుకుంటే, ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అంటే ముందెళ్ళి ప్రతిపక్షాన్ని సంప్రదించేవాడట, అలాగే వాజ్పేయి గారు. ఆ విధానాన్ని వాళ్ళు లేవు. మనం ఏం చేస్తాం? మీరు టైం ఇస్తే ఒకటి చెప్తాను. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జిల్లాకు సంబంధించింది ఒక దేవస్థానం భూముల దాని మీద గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది సార్. గవర్నమెంట్ జీవో ఇచ్చేస్తే అది ఎలా ఇచ్చేసింది? ఎవరైతే కౌలుదారులు ఉన్నారో అది చేసుకునే వాళ్ళు వాళ్ళకి 1,00,000 రూపాయలు 50,000 అప్పుడు ఎకరానికి కట్టేసి తీసేసుకోండి అని చెప్పేసి జీవో ఇచ్చేసింది. ఇది చాలా అన్యాయం. అక్కడ 4-5 లక్షల రూపాయలు రేటు ఉన్నప్పుడు అని చెప్పేసి మేము ఒక రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో 0 అవర్లో అడిగించాం, టైం లేకపోతే. రైట్ సార్, ఆ విలువలు సార్ మీరు చెప్పింది కరెక్టే. ఆ విలువలు సాంప్రదాయాలు రోజు రోజుకు దిగజారిపోతున్న పరిస్థితి అండి. రైట్, నెహ్రూ గారు మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం. ఒక నిమిషం సార్, వైసీపీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రిగా విజయభాస్కర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో లీక్స్ ఒకటే అన్నారు, బాబు నీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్ ఏముందో అది నా దగ్గరికి పంపించు, అందులో వాస్తవం ఉంటే వెంటనే ఆఫ్ చేస్తానని చెప్పి
ఇచ్చేస్తే నేనే పట్టుకెళ్ళి ఆయన ఛాంబర్కి ఇచ్చాను. ఆయనకి ఇస్తే ఆయన చూసి నెక్స్ట్ వచ్చి శాసనసభలో అనౌన్స్ చేశాడు, ఆ జీవో అమలు చేయటం లేదు, రద్దు చేస్తున్నాం అని చెప్పేసరి. సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యేది. ఇందుకే ఆ జీవో కూడా ఎమ్మెల్యే సార్, ఎవరో రైతు కాదు. వాళ్ళ ఎమ్మెల్యే మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం మేము అడిగితే అది వాస్తవం తెలుసుకుని ఇమీడియట్ గా ఆ రోజు సస్పెండ్ చేశారు, క్యాన్సిల్ చేసినటువంటి. రైట్. నారాయణమూర్తి గారు మీరు అధికారంలో ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మీరు సభను సజావుగా జరపాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటది. నెహ్రూ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఓకే, తమ సభ్యులు చేసిన దానికి చింతిస్తున్నాం అంటూనే, బాధపడుతున్నాం అంటూనే తప్పై ఉండవచ్చు బహుశా, కానీ ఆ రకంగా ప్రవర్తించేలా చేసింది అధికార పార్టీ సభ్యులే, స్పీకరే, లేకపోతే ముఖ్యమంత్రే, మీ ప్రభుత్వమే అనే కామెంట్స్ కూడా చేశారు. సో నిన్న నారాయణ స్వామి గారు మాట్లాడిన మాటలను కూడా మనం విన్నాం. చాలా దురదృష్టకరం, అటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసి ఉండకుండా ఉండాల్సింది. అందులో డిప్యూటీ సీఎం, చాలా సీనియర్ నాయకులు ఆయన కూడా. సో సభా సమయం అల్టిమేట్ గా వృధా అవుతోందండి, ప్రజాధనం వృధా అవుతోంది. ఒక రోజుకి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాము ఒక అసెంబ్లీ ఒక రోజు జరగడానికి అనేది మీకు తెలియని విషయం కాదు. 53 లక్షల రూపాయలు ఒక రోజుకి, అంటే 1/2 కోటి. సో ఏం చెప్పదలుచుకున్నాం మనం ప్రజలకు? అంటే వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఏల వేసి గోల చేసి ఇదంతా చేశారు అనేది హైలైట్ చేయకుండా మన బాధ్యత ఏంటి, అధికార పార్టీగా మన బాధ్యత ఏంటి సభను సజావుగా జరిపించడంలో అంటే ఏం చెప్తారు నారాయణమూర్తి గారు? రవిశంకర్ గారు, ఇవాళ గతంలో నారాయణరావు గారు ఎలా చేశారు, కాళేశ్వరరావు గారు ఎలా చేశారు అనేది చెప్పుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. ఆ రోజు మరి వాళ్ళు ఎలా ప్రవర్తించేవారు, దానికి మరి మనం సభాపతులుగా ఉన్నవాళ్ళు, అందరూ సభలో ఉన్న మెంబర్లు ఏ విధంగా ప్రవర్తించేవారు, మరి ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అసలు సభ కార్యక్రమాన్ని ఎలా ప్రవర్తించాలి సభా కార్యక్రమాల్లో సభ నడిచేటప్పుడు అనేది అంటే వాళ్ళు ఒకటే అజెండాతో ముందుకు వస్తా ఉన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, లేదంటే పోలవరం మీద చర్చ కానివ్వండి, లేదంటే ఏదైతే ఇన్సిడెంట్ అని చెప్తున్నారో ఆ ఇన్సిడెంట్ గురించి కానివ్వండి, జంగారెడ్డిగూడ ఇన్సిడెంట్, దానికి ప్రొసెసర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి వీళ్ళు. ప్రాసెస్ లేకుండా ఏనాడైనా సభలో ఏలల వేడి చూసామండి మనం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడైనా సభలో ఏలలు వేడి చూసామా? ఏలలు వేసేవాళ్ళని మన ఊళ్ళో ఏమంటాం మనం? భజనలు చేయడం చూసామా? చిడతలు కొట్టడం చూసామా? అంటే ఏ విధంగా ఇప్పుడు ఆ పార్టీ పుట్టి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతున్న పార్టీ, దాంట్లో సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఏ విధంగా ప్రవర్తించారు? ఒకే నాయకుడు మన ఆ సభలో లేదు, ప్రతిపక్ష నాయకుడు సభలో లేకుండా పారిపోయారు, ఓకే అది వదిలేద్దాం. కానీ ఉన్న వాళ్ళకైనా ఏ విధంగా ఉండాలి అని చెప్పే పరిస్థితి ఆ నాయకుడికి లేకపోతే వీళ్ళు ఏ విధంగా ప్రజల దృష్టిలో దోషులుగా ఉండరా? మీరు మాట్లాడారు, డెఫినెట్ గా అక్కడికి వెళ్ళారు, లోకేష్ కూడా అక్కడికి వెళ్ళాడు. తర్వాత చట్టానికి లోబడి చట్ట పరిధిలో మనం ఎన్ని యాక్టివిటీస్ అయినా చేయొచ్చు, ఎన్ని నిరసనలైనా చేయొచ్చు, ఏ విధంగానైనా మనం తెలపచ్చు, ఇలా జరిగింది తప్పు జరిగిందని సాక్ష్యాలు చూపించవచ్చు. ప్రతి దానికి కూడా సీఎం గారు చాలా సహనంతో ఓపికతో ప్రతిదానికి వివరణ ఏ విధంగా జరిగింది అనేది ఆ వివరాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటే సీఎం గారు చెప్పే వివరాలు కూడా వినకుండా మేము ఏదైతే తప్పుడు ప్రచారం చేద్దాం అనుకున్నామో ఆ తప్పుడు ప్రచారాన్నే మేము
సభలో కూడా చేస్తాము, సభ బయట కూడా చేస్తాము. మీరు 150 మంది కాదు 170 మంది ఉండండి, మీరు మాత్రం మేము చేసింది చూస్తూ ఉండండి. మేము తప్పుడు ప్రచారం విష ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తాము, ఆ విష ప్రచారాన్ని మీరు కంట్రోల్ చేయకుండా చూస్తూ ఉండండి అనే పద్ధతిలో మరి సీనియర్ ఎమ్మెల్యే తర్వాత మంత్రిగా కూడా చేశారు. నెహ్రూ గారు మరి దీన్ని ఏ విధంగా సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లా. అయితే ఒక విషయం నెహ్రూ గారిని మెచ్చుకోవాలి. సమర్థించడం లేదండి, ఆయన ఒప్పుకున్నారు తమ సభ్యులు చేసింది తప్పు అని ఒప్పుకున్నారు, కానీ చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది అధికార పార్టీ మాత్రమే అని ఆయన చెప్పింది. ఆయన చాలా స్పోర్టివ్ గా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు ఆ విషయంలో. అది నేనేమన్నానంటే ఇప్పుడు ప్రతి దానికి వాళ్ళు చూసారు అక్కడ నిలబడి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి మీరు నిరసన మీరు రాళ్లతో కొడితేనో పేపర్ల మీద వేస్తేనో అదే దానివల్ల వీళ్ళు చెప్పే మెసేజ్ వెళుతుంది, అట్లా చేయకపోతే మెసేజ్ వెళదు వీళ్ళు చెప్పాలనుకున్నది అనుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుందంట. ఎట్లా చెప్పినా ప్రజలకు తెలిసే విధంగా అనేక మార్గాల్లో చెప్పొచ్చు. గట్టిగా అరిసినా నెమ్మదిగా చెప్పినా పదాల యొక్క అర్థం మారదు, పదాల యొక్క అర్థం మారదు. దాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరించాలో కూడా స్వీకరిస్తారు. కానీ తద్విరుద్ధంగా సభ కార్యక్రమాల్లో వీళ్ళు ప్రవర్తించాల్సిన తీరుకు విరుద్ధంగా మీరు చూపిస్తున్నారు కదా, క్లిప్పింగ్ లో చూస్తూ ఉంటే అట్లా పేపర్లు ఎగవేయడం వల్ల ఏమైనా అడిషనల్ గా మీనింగ్ మారుతుందా వాళ్ళు చెప్పాల్సిన అంటే డామినేషన్ అండి, డామినేషన్ పై చేయి సాధించడమే పనిగా పెట్టుకున్నారు ఎవరైనా కూడా, అధికార పక్ష నాయకులైనా లేకపోతే ప్రతిపక్ష సభ్యులైనా కూడా పై చేయి సాధించడం. అలా కాదండి నారాయణమూర్తి గారు, మన సత్తా ఏంటనేది ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో చూపించాలి సార్, అసెంబ్లీలోనో లేకపోతే ఇంకో చోట కాదండి. అది ఎవరు ఒకరు నేను వైసీపీ వాళ్ళనే లేకపోతే టీడీపీ వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత లేకపోతే మంత్రి అయిపోయిన తర్వాత తమ సత్తా ఎక్కడ చూపిస్తున్నారంటే అసెంబ్లీలో చూపించడం అది నేర్చుకున్నారు. ఒకటి దానికి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈలలు వేశారు, గోల చేశారు, చిడతలు కొట్టారు అనేది ఒక ఎత్తు అయితే, నిన్న మరి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మాట్లాడింది ఏంటండి? ఓకే, ఇప్పుడు పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు దాన్ని ఖండించారు, ఏది వాళ్ళు ఈలలు వేయడం గోలలు వేయడం. కానీ నిన్న నారాయణ స్వామి గారు ఆ పదాన్ని సభలో లేని నారా లోకేష్ మీద ప్రయోగిస్తే అందరూ చూసి ఎంజాయ్ చేశారు కదా సార్. ముఖ్యమంత్రి గారు కూడా ముసి నవ్వులు నవ్వుకున్నారు. నారాయణ స్వామి గారు దాని మీద మాట్లాడారు, నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదు అని చెప్పడం జరిగింది సార్. ఆయన ఉద్దేశించి మాట్లాడకపోవచ్చు, కానీ ఆ పదాన్ని ఉపయోగించారు కదా సభలో. ఆయన వాడిన పదం మీకు తెలియదా సార్? అది ఎక్కడ మాట్లాడుకుంటారు సార్? అది ఇప్పుడు వీళ్ళంతా ఏమన్నారు, ఇప్పుడు లోకేష్ ని ఉద్దేశించి మాట్లాడిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అది కాదు అని ఎవరైతే ఆ మాట మాట్లాడారో ఆయనే చెప్పారు. దాని గురించి మనం ఆయన లేదు నేను అన్నానంటే వేరే విషయం. లేదు సార్, నారా లోకేష్ ని అనలేదు అంటున్నారు కానీ, ఆ పదాన్ని అసెంబ్లీలో ఎందుకు వాడాల్సి వచ్చింది దాని మీద కూడా సమాధానం చెప్పాలి కదా సార్. చెప్పాడు కదా ఆయన చెప్పాడు, నారాయణ స్వామి గారు చెప్పారు కదా పదాన్ని. దాన్ని ఇప్పుడు యాదృచ్ఛికంగా వచ్చింది తప్ప నేను కావాలని వాడలేదు, ఆయన మీద వాడలేదని చెప్పారు ఆయన. అంటే సభల్లోనే దేవాలయంలో భావించే చట్టసభల్లోనే భాష అలా ఉంటే ఇంకా జనాల్లో రోడ్ల మీద ఇంకే రకంగా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలండి ఇక్కడ. ఒకసారి దయచేసి మనం తప్పుగా చూద్దాం, మంచి చేస్తే భాష ఎవరు వాడినా మీనింగ్ మారదు. పదాలు మన మీద అరుపులు కేకలు పెట్టినంత మాత్రానో, లేదంటే చిరతలు కొట్టినంత మాత్రానో, లేదంటే పేపర్లు చింపి విసిరేసినంత మాత్రానో వీళ్ళు వికృతి చేష్టలు చేస్తే దానివల్ల ప్రజలకి వీళ్ళ మీద సాయం కలుగుతుందే తప్ప దాని మీనింగ్ మారదు. వీళ్ళు ఏదో సాధించామనుకుంటే అది పొరపాటు అనేది చెప్తున్నాను నేను. అదే విధంగా పదాల్లో కూడా ఎవరు ఏ పదాలు వాడినా కూడా పదాలని సభలో వాడేటప్పుడు మనం చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరైనా కానివ్వండి, అది అధికార పక్షమా విపక్షమా స్వపక్షమా ఉండదు. ఇక్కడ ఆచితూచి అనే కంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అంటే బాగుంటుందేమో సార్. కాస్త విజ్ఞతతో కాన్షియస్ గా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందేమో ఎవరైనా కూడా. ఏదైనా అనుకోవచ్చు, నేను చెప్తున్నా పదాలు వాడినంత మాత్రాన దాని మీనింగ్ మారదు. ఎందుకంటే పరుష పదాలు వాడినా దాని మీనింగ్ అదే ఉంటుంది. చాలా సున్నితంగా చెప్పిన ఆచితూచి చూసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను చెప్పాను ఆ పరిభాషలో. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం
వీళ్ళు చేసిన ప్రతి పని చూడండి, 23 మందికి పరిమితం చేశారు. 23 మందికి పరిమితం చేయడం వల్ల వీళ్ళు విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయి విపరీతమైన ఆందోళనకు గురయ్యి 24లో అది 2వ 3వ అనే భయంతో వక్రీకరణ దిశగా పోతా ఉన్నారు. దాడులకు దిగే పరిస్థితికి వెళ్తున్నారు. అసెంబ్లీలో 23 మందిలో వచ్చిన వాళ్ళు 3 వచ్చారు, లేదో 20 మంది ఎంతమంది ఉన్నారు సార్. ప్రజలు ఒకసారి సార్, ప్రజలు వాళ్ళని 23కి పరిమితం చేస్తే మీరు వాళ్ళని 19 మందికి పరిమితం చేశారు. ఆ తర్వాత ప్రతిరోజు ఒక్కొక్కరిగా సస్పెండ్ చేసి మీరు మొత్తం అందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి. నా పాయింట్ మీకు అర్థమైంది పరిస్థితి అన్న. ఎందుకంటే వీళ్ళు తీరు సరిగా లేక, వీళ్ళు సభలో ఎలా ప్రవర్తించాలో దానికి అనుగుణంగా ప్రవర్తించకపోవడం వల్ల వచ్చిన పరిస్థితులు. ఎందుకంటే ఆ డెసిషన్స్ మనం చూస్తే ఎవరిని ఎప్పుడు సస్పెండ్ చేశారు, దేనికి సస్పెండ్ చేశారు, ఏ సందర్భంలో సస్పెండ్ చేశారు చూస్తే తప్పనిసరిగా మనం చూసేది ఏంటంటే నేను చూస్తా ఉన్నాను, వీళ్ళు వ్యవహరించే తీరుని సభకు అనుగుణంగా సభ కార్యక్రమాలు జరగాల్సిన పద్ధతికి అనుకూలంగా లేకుండా దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న తీరుకే సస్పెండ్ చేశారు. అది రూల్ ప్రకారం చేస్తున్నారు. అది వదిలేయండి. సార్, మరి రూల్స్ అందరికీ ఒకే రకంగా ఉండాలి కదండి. రూల్స్ అందరికీ ఒక రకంగా ఉండాలి కదా. ఉన్నగారు కూడా వాళ్ళ విలువను తగ్గించుకుంటూ, పార్టీ విలువను తగ్గించుకుంటూ జలంలో చాలా చులకనైపోతున్నారు. చాలా చులకనైపోతున్నారు. జనం ఏమనుకుంటున్నారంటే వీటి 23ని రేపు వచ్చిన ఎలక్షన్ లో వీళ్ళు ఎంతమంది ఉంటారు, ఎట్లా చేస్తే ఎట్లా వీళ్ళని అనేటటువంటి పరిస్థితులు వాళ్ళు నెగ్గిన నియోజకవర్గాల్లోనే వస్తుంది. ఇప్పుడు మిగతా నియోజకవర్గాలలో వదిలేసేయండి. ఎవరైతే 23 నియోజకవర్గాల్లో వాళ్ళు నెగ్గారో వాళ్ళ నియోజకవర్గాల్లోనూ చాలా అవహేళనగా మాట్లాడే పరిస్థితులు ఏర్పడతాయి. అది మీరు అలా అంటారు. టీడీపీ వాళ్ళేమో మాకు 160 సీట్లు వస్తాయి, ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం అని చెప్పి వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అని టీడీపీ వాళ్ళు అంటారు. ఓకే, ఎవరిది వాళ్ళు అనుకోవచ్చు, తప్పలేదు. అంటే టీడీపీ కలిసి ఉంటారు. ఆయనేమో బీజేపీతో ఉంటారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నేను ఒకరిని ప్రేమిస్తే వన్ సైడ్ లో ఎవరు కలుస్తున్నారు, ఎవరు విడిపోతున్నారు, అదే రకంగా ఇంకా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడిన మాటలు కానీ ఒకసారి ప్లే చేసి చూపెడితే మన నారాయణమూర్తి క్లియర్గా అర్థం చేసుకుంటాడు. మర్చిపోయి ఉంటాడు. మర్చిపోలేదు సార్, వాళ్ళు బాగా ఫాలో అవుతారు వాళ్ళు. రైట్ అండి. అది ఒక రకమైన సాంప్రదాయం. ఇప్పుడు మనం బయట ఒక రకంగా మాట్లాడతాం, హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మన భాష కానీ అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అక్కడ అంతా మొత్తం మారిపోవాలి. ఒక దేవాలయంలో మనం ఏ రకంగా కామ్గా ఉండి దేవుడి దండం పెట్టుకుంటామో, అదొక బాధ్యతగా, అదొక ఇదిగా మనం అనుకుంటామో, అదే రకమైన ఇది చట్టసభల్లో ఉంటే చాలా బాగుంటుంది. అది కూడా ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు. ఈ మనం ఓట్లేసి గెలిపించిన నాయకుడు అని వాళ్ళు ఇదిగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అన్నమాట, గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. శివశంకర్ గారు, ప్లీజ్ కంక్లూడ్. అంటే ఇప్పుడు మన డిబేట్ లోనే నారాయణమూర్తి గారు వెర్షన్ మనం వింటే అర్థమవుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వం తరగతి యాటిట్యూడ్, సభా వ్యవహారాల గురించి తప్ప ఆయన అన్ని మాట్లాడారు. సభలో ఈ ప్రభుత్వం నుంచి గాని ప్రతిపక్షం నుంచి గాని వ్యవహరిస్తున్న తీరు మీద వారి అభిప్రాయాలు ఏం చెప్పలా. ఎంతసేపు జోష్యం చెప్తున్నారు. అది కాదండి. సభలో ఒక సభ్యుడు, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా, ఏ మెంబర్ ఎలా బిహేవ్ చేయాలి అన్నది రూల్ నెంబర్ 318, 319. ఏం చేయకూడదు అని చెప్తుంది 319. ఎలా బిహేవ్ చేయాలని చెప్తుంది 318. 320 ఏం చెప్తుంది? డెరిగేటరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ మాట్లాడకూడదని చెప్తుంది. మరి ఇవే మీరు ఫాలో అవరా? సార్, ఈ రూల్స్ చిన్న డౌట్ సార్, ఈ రూల్స్ 175 మందిలో ఎంతమందికి తెలిసి ఉంటాయి సార్? సార్, ఈ రూల్స్ 175 మందిలో ఎంతమందికి తెలిసి ఉంటాయి సార్? ఎట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడకూడదని చెప్పాను నేను. ఎవరు ఎట్లా మాట్లాడారు నేను అనుకోవడం. వినండి సార్, శాసనసభ ఇస్తుంది, శాసనసభలో ఇస్తారు. ఆ రూల్ బుక్ తిరగేసి వాళ్ళు ఎంతమంది ఉంటారు?
తిరగేయాలి కదా నెహ్రూ గారు. ఇప్పుడు ఒకసారి అడుగు పెట్టేటప్పుడు ఈ రాష్ట్రానికి మంచి జరిపించాలి అని ఆలోచన చేసే ఎమ్మెల్యేలు ఉంటే రూల్ బుక్స్, సాంప్రదాయాలు, పరిస్థితులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, చేస్తారు. వీళ్ళు అది కాదు కదా. ఎందుకు వచ్చారో వాళ్ళందరికీ తెలుసు, రేపు ఎందుకు పోతారో తెలుసు. రైట్ అండి. శివశంకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. శివశంకర్ గారు కంటిన్యూ. అంటే ఒకటే విషయం నారాయణమూర్తి గారు, శివశంకర్ గారు మాట్లాడిన నారాయణమూర్తి గారు ఆగండి నారాయణమూర్తి గారు. ఇక్కడ మనం రెండు రకాలుగా మనం విశ్లేషించాలి రవిశంకర్ గారు. ప్రతిపక్షంలో ఉన్న సభ్యులకి అధికార పక్షం చేస్తున్నటువంటి లోటుపాట్లు కానీ వాళ్ళ దీంట్లో వాళ్ళు చేసే చట్టాల్లో లోటుపాట్లు కానీ పూర్తిగా చదివి దాని మీద సభలో నిలదీసే తత్వం కానీ శక్తి కానీ పోతుందండి. అధికార పక్షం ఏమిటి అంటే వాళ్ళు తీసుకున్న పాలసీ ఎందుకు తీసుకున్నాము దాన్ని వివరించే స్థితిలో అధికార పక్షం లేదండి. అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు ఏళ్ళేస్తున్నారు, వాళ్ళు కేకలేస్తున్నారు, వీళ్ళు చిటికలేస్తున్నారు. ఇది తయారైంది. పూర్వం అండి నేను నోముల నరసింహ గారు కానీ లేదంటే వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు కానీ సింగిల్ పర్సన్సే ఉండేవారండి, సింగిల్ పర్సన్సే. దానికే ఇదే యుద్ధానికి వెళ్ళట్లేదు. ప్రతిపక్షంలో అంటే అందరూ వెళ్ళి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే మొత్తం అసెంబ్లీ పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండేదండి. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండి దానికి ప్రభుత్వం చిక్కుల్లో పడేది, ఇబ్బందుల్లో పడేది ఆన్సర్ చెప్పడానికి. అటువంటి ప్రతిపక్ష నాయకులు ఉండేవారండి. గౌతు లచ్చన్న గారు కానీ, తెన్నేటి విశ్వనాథం గారు కానీ, మన సంప్రదాయాలు బోల్డ్ ఉన్నాయండి. ఇవన్నీ చదవ లైబ్రరీలో ఉంటాయి. 1956 నుంచి కూడా అసెంబ్లీ డిస్కషన్స్ లైబ్రరీలో ఉన్నాయండి. ఎంతమంది తిరగేశారు? అంత టైం ఎక్కడ ఉంది సార్? అంత టైం ఎక్కడ ఉంది సార్? అంత టైం లేదు. ఎంతసేపు ఎక్కడ భూములు ఉన్నాయి ఆక్యుపై చేద్దాం, ఎలాగా ఎక్కడ శాండ్ ఉంది మాఫియా చేద్దాం, టిక్కర్ మాఫియా చేద్దాం అనే తప్ప అసలు దాని డిగ్నిటీ డెకరం దాన్ని కాపాడదాం. చట్టసభల్లో మంచి చట్టాలు చేసి ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన ఎంతమందికి ఉంది రవిశంకర్ గారు? దీనికి ఒకరిని తప్పట్నండి. ఆల్ మెంబర్స్ ఇన్ ద అసెంబ్లీ రెస్పాన్సిబుల్ అండి. అసెంబ్లీకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ రోజు శాసనసభలో పరిస్థితికి జవాబుదారియే. అది ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పక్షం అవ్వచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద సింహభాగం ఉంటుంది, స్పీకర్ మీద ఉంటుంది. వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. కానీ వాళ్ళు గేల్ చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తుంటే ఇంకా వాళ్ళకి అది సరదా, మనం మార్కులు కొట్టేసాం ముఖ్యమంత్రి గారి దగ్గరని ఇంకా గేల్ చేస్తుంటారు. ఇదేమి చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ వ్యవహారం కాదండి. అత్యున్నత చట్టసభ అది రాష్ట్రానికి. ఇది అర్థం చేసుకుని బిహేవ్ చేయకపోతే చట్టసభలు తన గౌరవం దిగజారిపోతుంది. రైట్ అండి. నారాయణమూర్తి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు సీఎం గారు అది మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సీఎం గారు మాట్లాడినప్పుడు సీఎం గారు మాట్లాడిన దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడే కాదు. అట్లాంటిది సీఎం గారు మాట్లాడేటప్పుడు కూడా మన ప్రతిపక్ష నాయకుడు హేళన చేయడం కానివ్వండి, అంటే నేను సీనియర్ని, నాది వయసు ఎక్కువ ఉంది, నేను 2 సార్లు సీఎం అయ్యాను, 3 సార్లు సీఎం అయ్యాను, లేదంటే నేను ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేలు ఇంకోటి అనే పద్ధతిలో పోకుండా ఇష్యూ బేస్డ్గా మాట్లాడితే అసలు ఈ పరిస్థితులే రావండి. ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని ఉన్నదాన్ని లేనట్టుగా లేదా ఉన్నట్టుగా చిత్రీకరించే కార్యక్రమం చేసి సభాకాలాన్ని పూర్తిగా వృధా చేసే కార్యక్రమం చేసినప్పుడు ఈ సస్పెన్షన్లు కానివ్వండి, లేదంటే మిగతా వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం కానివ్వండి జరుగుతుంది. అది ఎప్పుడైనా ఒకటే. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే సీఎం గారు మాట్లాడేటప్పుడే ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడుతూ వీళ్ళు ఇంతకుముందు బోండా ఉమ్మయ్య మాట్లాడడం మనం చూసాం ఇదే శాసనసభలో. అరే ఒరే అనే పద్ధతిలో ఏమంటారంటే వచ్చే చిక్కులు ఇవి కంపల్సరీ వీళ్ళు సభా సాంప్రదాయాన్ని పాటించాల్సింది ఎవరైనా. అది ముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, రేపు కానివ్వండి. అట్లా వయసును బట్టి వీళ్ళు ఏదో నేను 70 సంవత్సరాలు ముసలాన్ని కాబట్టి నేను సీనియర్ కాబట్టి అనే పద్ధతి. మంచి చెడు ఉంటది ఇక్కడ. ప్రజలకు మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా? ప్రజలకు ఇంత మంచి చేస్తున్నామని చెప్తుంటే అమ్మఒడి అంటే సాలబుడ్డి ఏంటి అంటే ఈ బ్రాండ్లన్నీ తెచ్చినాయి మీరని చెప్పేసి
ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా కేటగిరికల్ గా Right, sir. ఏ బ్రాండ్ ని Right, వాళ్ళు ఓపెన్ చేశారు అనేది వాళ్ళ ప్రెజెంటేషన్ లో చూపించారు. అమ్మఒడి అంటే అది చదువుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఏది ఏమైనా ఎవరైనా కూడా అదే సార్, ఎవరైనా కూడా కాస్త సంయమనంతో గౌరవంగా నడుచుకుంటే బాగుంటుంది అనేది నేర్చుకోవాలి ఎవరైనా కూడా. నెహ్రూ గారు ప్లీజ్ కంక్లూడ్. నారాయణమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు, శాసనసభ వదిలి అని చెప్పేసారంట. అంటే దాన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్తే శాసనసభలో నెగ్గినటువంటి మొత్తం శాసనసభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 3 సంవత్సరాలు శాసనసభకు రాలేదు. మొత్తం పారిపోయారా? ఆంధ్రప్రదేశ్ వదిలేసి పారిపోయారా అండి వీళ్ళు? లేదే వాళ్ళు ఇల్లు జగ్గు పెట్టుకున్నారు అక్కడ. ఆ రోజు పాలక పక్షాన్ని తట్టుకోలేక పారిపోయారండి జగన్మోహన్ రెడ్డి అనేదో ఒక పాలసీ తీసుకున్నాడు. ఆ పాలసీకి వ్యతిరేకంగా అక్కడ జరుగుతుంది కాబట్టి నేను బయటకు పోతాను, శాసనసభకు రాను అని చెప్పాడు. దాన్ని ఆయన రాలేదు, రాకుండా ప్రజలతో పోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు. అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సక్రమైనటువంటి విధానంలో శాసనసభ నడిచినప్పుడే నేను వస్తాను అని చెప్పేసి బల్ల గుద్ది మరీ చెప్పి. కానీ నెహ్రూ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యాకనే సభలో అడుగు పెడతామని శపథం చేసి వెళ్ళిపోయారు. కానీ ఉన్న సభ్యులు సీఎం అయితే ఒక నిమిషం సార్, టైం లేదు సార్, కంక్లూడ్ చేసే దయించి మీరు ఆగండి. ఈ శాసనసభ ఒకటి సార్, ఈ సస్పెన్షన్ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో స్పీకర్ ఎవరైతే కోడెల శివప్రసాద్ ఉన్నాడో శాసనసభను సస్పెన్షన్ చేయడానికి వచ్చినప్పటికీ 2-3 పర్యాయాలు శాసనసభని వాయిదా వేసి పిలిచి ఒప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు పాలకపక్షం కోరితే మమ్మల్ని సస్పెండ్ చేసేవాడు. అంతే తప్పించి ఇలా ఏకదమ్గా ఎందుకు ఇలా ఎక్కి మామూలుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ తల నుంచి ప్రపోజల్ వచ్చేట్లు పలానా వాడిని మీరు చేసేయండి అని చెప్పేసి స్పీకర్ గారు ఇమీడియట్ గా ఒక ప్రయత్నం చేయాలి కదా. సభ నడవడానికి సక్రమైనటువంటి విధానంలో వీళ్ళ మార్గదర్శకంగా పెట్టడం కోసం పిలవచ్చు కదా. ఇవాళకి ఒక్కరోజు తన ఛాంబర్కి ఎవరినన్నా ప్రతిపక్షాన్ని పిలిచాడా? ప్రతిపక్ష ఎమ్మెల్యేని పిలిచాడా? మాట్లాడా? ఇది విధానం కదా, ఈ రకంగా మనం నడుపుకుందాం అని చెప్పాడా? లేదు. చీఫ్ విప్ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం యొక్క డబ్బులు అది కాదు సార్, చీఫ్ విప్ బాధ్యత ఏంటి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకళ్ళే చక్కబెట్టడం కాదు చీఫ్ విప్ బాధ్యత. మొత్తం సభని నిర్వహించేటటువంటి బాధ్యత, ప్రతిపక్షాలతో కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత, సభ నడిచే విధానంలో అందరూ సహకారాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత చీఫ్ విప్ కానీ విప్పులకు కానీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కానీ ప్రధానంగా ఉంటాయి. దాన్ని అంతటినీ అన్వయించుకుంటూ స్పీకర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ ఎవరు సరే మేము రాంగ్ రూట్ లోనే ఇవాళ వెళ్ళారు అనుకుందాం, ఏదో అడిగా మామూలుగా దీని మీద పెట్టాలని చెప్పేసి ఆ 304 ఏదో అడిగారు. అడిగితే ఇది ఇప్పుడు సమయం కాదు అని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఇది ఆయన ఛాంబర్కి ఒక 5 నిమిషాలు వాయిదా వేసి ఛాంబర్కి వీళ్ళని పిలిచి ఆ చీఫ్ విప్ ని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ని పిలిచి అయ్యా మనం ఈ రకంగా ఈ సభను నడిపించుకుందాం, వాళ్ళు అడిగింది కూడా డిమాండ్ న్యాయంగా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ని వాళ్ళు మాట్లాడుందామని చెప్పి 7 రోజుల్లోనే ఏ ఒక్క రోజున్నా ఏ సమస్య మీదన్నా సరే మాట్లాడడానికి అవకాశం స్పీకర్ చర్చల ద్వారా ఇచ్చాడు అనేటటువంటి పరిస్థితి ఉందా సార్ ఒకసారి? అంటే ఇది ఎలా ఒంటెత్తి పోకడ కింద పోతున్నటువంటి పరిస్థితి ఈ శాసనసభలో జరుగుతుంది. దాన్ని మా మిత్రుడు నారాయణమూర్తి సమర్థిస్తున్నాడు. వ్యవస్థగా నడిపించాలి. నెహ్రూ గారు ఫైనల్ గా ఇక్కడ అధికార పార్టీ సభ్యులు ఏం ఆరోపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఓకే, మెసేజ్ వల్ల మార్పు రావాలి ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని. ఎన్నికలు అంటాడు, ఎన్నికలు కూడా ఇవ్వాలెందుకు? నెహ్రూ గారు రాష్ట్రం సర్వనాశనం అయిపోకుండా కాపాడండి.
నా వాయిస్ వినిపిస్తుందా నెహ్రూ గారు? కోరేది ఒకటే, నా వాయిస్ వినిపిస్తుందా ప్రజలు నెహ్రూ మీకు గారు? అవకాశం ఇచ్చారు. ఇప్పటికే 20-30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఉమ్, మీరు తీసుకునేటటువంటి అవగాహన లోపమైనటువంటి కార్యక్రమాల వల్ల మీకు ఇవాళ నష్టం ఎలా జరుగుతుందన్న చెప్తాను సార్ రవిశంకర్ గారు. సార్ టైం లేదు సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు సరైన వ్యక్తి ఆ, శర్మ గారు. ఆయన చనిపోవడం దురదృష్టకరం. ఆయన చనిపోయిన కారణంగా ఈ సలహాదారులందరూ స్వార్థపరులై వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు సార్. అది జరిగేది. రైట్ అండి. ఆ విధానం కాకుండా ఇప్పటికైనా సరే వెనక్కి తిరిగి ఆలోచించుకుని ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేటటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళండి. ఆడు చేశారని వీళ్ళు, ఏళ్ళు చేశారని వాళ్ళు, వీటిని ఆఫ్ చేయడం కాదు. ఇవాళ అమరావతిని రైట్ సార్. రైట్ సార్. టైం అప్. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అమరావతిని ఎందుకు పడుకోబెట్టించారు సార్? మీరు వెళ్ళి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకోవాల్సిన పనే ఉంది. అమరావతినే మీరు వచ్చిన దగ్గర నుంచి కానీ దాన్ని మోడల్ ఇదిగా చేయగలిగినట్టయితే వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా డబ్బులు ఇచ్చేటువంటి నెహ్రూ గారు అది కూడా మాట్లాడదాం మనం. అది కూడా మాట్లాడదాం నెక్స్ట్ డిబేట్ లో ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను. మనం మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతుల నెహ్రూ గారు, తమ్మిరెడ్డి శివశంకర్ గారు, నారాయణమూర్తి గారు ఇవాళ ప్రైమ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. మళ్ళీ రేపు ఉదయం బిగ్ డిస్కషన్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.